జీవితంలో ఒక రూపం లేకుండా, ఏమైతే నీ జీవితంలో ఆత్మీయత లేకుండా, ఏమైతే నీ జీవితంలో ఆనందం లేకుండా చేస్తున్నాయో, ఇవన్నీ కూడా తోటమాలి నీకు తోడుగా లేడు కాబట్టే కదా ప్రవేశించినాయి. ఆనాడు ఆస్తిపరుడు తన బంగ్లానేమో సైతానికి అప్పగిస్తే ఆ బంగ్లా కాస్త బూతు బంగ్లాగా మారిపోయింది. ఈరోజు ఎవరైతే నీ జీవితాన్ని సైతానికి అప్పగించారో వాళ్ళ జీవితాలు ఈరోజు బూతు జీవితాలుగా ఉన్నాయి, బూతు బ్రతుకులుగా ఉన్నాయి. ఎవరైతే తోటమాలిని కాదనుకొని, అనగా నిన్ను చక్కగా ఒక అద్భుతమైన వ్యక్తిగా మార్చాలి, తీర్చాలని ఆశపడ్డ దేవుణ్ణి కాదనుకొని, నువ్వు మాకు అవసరం లేదు, మా బ్రతుకేది మేము బ్రతుకుతామని చెప్పి దేవునితో కనెక్షన్ కట్ అయిపోయిందో, ఈరోజు వాళ్ళ జీవితాలు ఎలా ఉన్నాయో తెలుసా? అస్తవ్యస్తంగా ఉన్నాయి. అపవిత్రత చేత నిండిపోయి ఉన్నాయి. ఆరోగ్యం పాడు చేసుకొని, ఆత్మీయతను పాడు చేసుకొని, ఆప్యాయతను పాడు చేసుకొని, ఆర్థికంగా చితికిపోయి, అందరి చేత చేయాలనిపించుకుంటూ, అందరిలో అవమానం పొందుకుంటూ, కనీసం కట్టుకున్న భార్యను బిడ్డలను కూడా సరిగా ప్రేమించలేని, పట్టించుకోలేని, పోషించలేని దౌర్భాగ్య స్థితికి ఎందుకు చేరావో తెలుసా? వదిలిపెట్టేశావు కాబట్టి. ఎవరిని? నిన్ను సృష్టించిన దేవుణ్ణి వదిలేశావు. నీ జీవితానికి, జీవనానికి ఆధారమైనటువంటి, నిన్ను నడిపించేటటువంటి నావికుడైనటువంటి దేవుణ్ణి కాదనుకున్నావు. ఆయన్నేమో బయటికి పంపించేశావు. నీ జీవితాన్ని నాశనం చేసే సైతాను గాడినేమో నీ జీవితంలోనికి రానిచ్చేశావు. ఆనాడు ఆదాము, అవ్వ దేవునితోనే సహవాసం చేశారు, దేవునితోనే మాట్లాడుకునేవాళ్ళు. కానీ ఎప్పుడైతే సైతాను వచ్చి ఆ పండు తినమని ప్రేరేపించారో, వాడి మాటకు వీళ్ళు లోబడ్డారో, వీళ్ళు సంపూర్ణంగా సైతాను యొక్క అధికారానికి తమ్మును తాము అప్పగించేసుకున్నాడు. ఆదామా ఎక్కడా అని దేవుడు పిలిచినప్పుడు ఆదాము భయపడి చెట్లు చాటున దాక్కోవడం ప్రారంభించాడు. నీ స్వరము విని నేను భయపడి నేను దిగంబరునని భయపడి దాక్కున్నా. నేను తినవద్దు అన్న పండు నువ్వు తిన్నావా? తిన్నాను. నా భార్యను శోధించిన సైతాను నా భార్యను శోధిస్తే, నా భార్య నన్ను శోధిస్తే ఆ పండు తినేశాను. ఎప్పుడైతే సైతానికి ఆదాము అవ్వ లోబడ్డారో ఏం పోగొట్టుకున్నారో చెప్పండి. ఏదేను తోటలో సంతోషంగా దేవునితో కలిగిన సమాధానాన్ని, ఏదేను తోట యొక్క సమృద్ధిని, దేవుడిచ్చిన సకల ఆశీర్వాదాలని పోగొట్టుకొని ఆఖరికి తోటలో నుంచి బయటికి గెంటివేయబడ్డారు. అనాథలుగా గచ్చ పొదల మధ్య, పిచ్చి మొక్కల మధ్య బ్రతకడానికి వారు గెంటివేయబడ్డారు. అర్థం చేసుకోండి, ఆనాడు మనిషిని సృష్టించిన దేవుడు మనిషి హృదయంలో తను నివసించాలని ఆశించినప్పుడు, ఆ హృదయంలో దేవుడు ఉండాల్సిన చోట మనిషి సైతాను తీసుకొచ్చి కూర్చోబెట్టాడు. సైతాను దేవుడు కలిసి ఉండటం సాధ్యం కాదు కాబట్టి దేవుడినేమో బయటికి గెంటేశాడు, సైతాను తీసుకొచ్చి లోపల కూర్చోబెట్టాడు. ఎప్పుడైతే సైతానుకు లోబడ్డాడో, ఆ సైతాను గాడు ఆదామును అవ్వను చేసిందేమో తెలుసా? దేవునికి దూరం చేసేసాడు, సకల ఆశీర్వాదాలకు దూరం చేసేసాడు, సంతోషానికి దూరం చేసేసాడు, సమృద్ధికి దూరం చేసేసాడు, సంతృప్తి లేకుండా చేసేసాడు. ఆఖరికి అడ్రస్ లేని జీవితం జీవించే స్థాయికి తీసుకెళ్ళిపోయాడు. అర్థం చేసుకొని సహోదరి సహోదరులు, ఆనాడు మనిషి సైతానుకు లోబడి దేవునికి దూరం అయిపోయాడు. అలా దేవునికి దూరం అయిపోయిన మనిషిని మళ్ళా తన చెంతకు చేర్చుకోవాలనే ప్రక్రియలోనే 2000 సంవత్సరాల క్రితము ప్రభువైన యేసుక్రీస్తు పరలోకము నుండి ఈ భూమి మీదకు దిగొచ్చాడండి. వాళ్ళు ఆస్తిపరులు. ఒక తరం నుంచి మరొక తరానికి, ఒక తరం నుంచి మరొక తరానికి వాళ్ళు కలిగి ఉన్న ఆస్తికి సంకేతమైనటువంటి ఒక డైమండ్ వాళ్ళు ఆస్తిగా దాన్ని ఇస్తూ వచ్చారు. ఆ పితరులు ఆ డైమండ్ ఇస్తున్నప్పుడు మీరు ఏమైనా పోగొట్టుకోండి, కానీ ఈ డైమండ్ మాత్రం పోగొట్టుకోకండి. ఎందుకంటే ఇది మీ దగ్గర ఉంటే చాలు.
మీరు పేదవాడిగా జీవించాల్సిన అవసరం లేదు, అడుక్కోవాల్సిన అవసరం లేదు. దీన్ని జాగ్రత్తగా భద్రంగా కాపాడుకోండి, ఎప్పటికీ పోగొట్టుకునే ప్రయత్నం చేయకండి. అదే ఆ పితరులు పోతూ పోతూ తర్వాత జనరేషన్కి ఆ డైమండ్ ఇచ్చి వెళ్ళారు. వాళ్ళు పోతూ పోతూ తర్వాత సంతానానికి ఆ డైమండ్ ఇచ్చి వెళ్ళారు. ఇప్పుడు ఆ డైమండ్ కాస్త ఈ కుటుంబానికి వచ్చింది. ఇతను ఉద్యోగం చేయడం చేతగాకో లేక సోమరితనం వల్ల ఇతర కారణాల వల్ల ఆర్థికంగా బాగా చితికిపోయాడు. ఎలా బ్రతకాలో చేతగాక ఇంకా తిండి తిప్పులు కూడా లేవు. కానీ ఏముందో చెప్పండి, డైమండ్ ఉంది. దాని విలువ ఏమిటో తెలియదు. ఇక ఈ బాధంతా భరించలేక తాగడం మొదలుపెట్టాడు. ఈ తాగిన మైకంలో ఇంకా తాగాలని చెప్పి ఒక రోజు ఇంక లాభం లేదని చెప్పి తన దగ్గర డైమండ్ తీసుకెళ్ళి బంగారం షాప్లో ఇచ్చాడు. తాగిన మైకంలో ఉన్నాడు. అది పెద్ద బంగారం షాపు. డైమండ్ చూశారు. ఎంత కావాలో చెప్పని అడిగారు వాళ్ళు. నీ ఇష్టం సార్, ఎంత ఇస్తే అంత ఇవ్వండి నాకు. ఈ డైమండ్ విలువ నీకేమైనా తెలుసా? నాకేం తెలుసు సార్, ఎప్పటి నుంచో నా ఇంట్లో పెట్టుకున్నాను, మా వాళ్ళు ఇచ్చారు. సరే 10,000 రూపాయలు ఇస్తాం, తీసుకెళ్ళి. వాడికి 10,000 రూపాయలు తాగుబోతోడికి బ్రాంతి సీసాకి సారా సీసాకి అమ్ముడు పోయేటటువంటి తాగుబోతోడికి 10,000 వేసేసి 10,000 నేను అంతకనే ఏం కావాలండి ఇచ్చేసేయాలని చెప్పి డైమండ్ ఇచ్చేసాడు. ఆ మత్తంతా దిగిపోయిన తర్వాత ఒక వారం రోజుల తర్వాత అసలు నేను ఇచ్చిన డైమండ్ ఉంది కదా, 10,000 నాకు ఇచ్చాడు కదా, అది 15,000 రూపాయలని పెట్టాడా అక్కడ ఖరీదు, 20,000 రూపాయలని పెట్టాడా, అసలు ఎంత ఖరీదని పెట్టాడో చూద్దామని చెప్పి వీడి కిక్కు తగ్గిపోయిన తర్వాత మళ్ళీ ఆ బంగారం షాప్ దగ్గరికి వెళ్ళాడు. వెళితే ఏంటి మళ్ళీ వచ్చావా, ఇంకో డైమండ్ తెచ్చావా అని అడిగారు వాళ్ళు. ఇంకో డైమండ్ తేవడం కాదు కానీ నేను పోయిన వారం ఒక డైమండ్ ఇచ్చా కదా, 10,000 రూపాయలు ఇచ్చారు కదా, అసలు దాని ఖరీదు ఎంత ఉందో చూద్దామని వచ్చారు. చక్కని బాక్సులో నిగ్గలాడుతున్న షైనింగ్ అవుతున్న డైమండ్ వాళ్ళు ప్రత్యేకంగా ఒక కేసు తయారు చేసి దాన్ని పెట్టారండి. దాని ఖరీదు 70 లక్షల రూపాయలు. ఎంత? దాని అసలు ఖరీదు 70 లక్షల రూపాయలు. ఈ తాగుబోతుడు ఏం చేశాడు? తన త్రాగుడు అలవాటు వల్ల 70 లక్షలు ఖరీదు చేసేటటువంటి దానిని 10,000 రూపాయలకు అమ్మేసుకున్నాడండి. ఇప్పుడు అంటాడు వచ్చి, అయ్యో 70 లక్షల రూపాయల ఈ 10,000 రూపాయలకి తెచ్చిచ్చేస్తాను, డైమండ్ నాకు ఇచ్చేసాడు. ఇస్తారండి? ఇప్పుడు దాన్ని ఒకవేళ వీడు కొనుక్కోవాలి అంటే ఎంత చెల్లించాలో చెప్పండి. సహోదరి ఎంత చెల్లించాలి? 70 లక్షలు చెల్లించాలి. కానీ వీడు ఎంత తీసుకుందని వదిలేశాడు? 10,000 రూపాయలు తీసుకుని వదిలేశాడు. ఎగ్జాక్ట్గా 6,000 సంవత్సరాల క్రితం ఈ భూమి మీద అదే జరిగిందండి. 6,000 సంవత్సరాల క్రితం అర్థం తెలుసా? దేవుడు మనిషిని సృష్టించింది 6,000 సంవత్సరాల క్రితం. వీళ్ళు అంటూ ఉంటారు ఒక పుర్రె దొరికింది మాకు, అది 10,000 సంవత్సరాల క్రితం, 1,00,000 సంవత్సరాల క్రితం. అది వట్టి మాటలు నమ్మకండి. బైబిల్లో ఖచ్చితంగా ఉంది, ఆదామును దేవుడు సృష్టించినప్పుడు ఏ కాలంలో సృష్టించాడు. ఆదాము నుండి అబ్రహాము వరకు 2,000 సంవత్సరాలు. ఆదాము నుండి నోవహు వరకు 1000 సంవత్సరాలు. అబ్రహాము నుండి దావీదు వరకు 1000 సంవత్సరాలు. దావీదు నుండి యేసయ్య వరకు 1000 సంవత్సరాలు. యేసయ్య దగ్గర నుంచి ఈరోజు మన కాలం వరకు 2,000 సంవత్సరాలు. జాగ్రత్తగా మీరు క్యాలిక్యులేట్ చేస్తే ఆదాము అబ్రహాము మధ్య 2,000 సంవత్సరాలు. అబ్రహాముకు దావీదుకు మధ్య, యేసయ్యకు మధ్య 2,000 సంవత్సరాలు. యేసయ్యకు అబ్రహాముకు మధ్యలో ఉన్నాడు దావీదు, 1000 సంవత్సరాలు. అబ్రహాముకు ఆదాముకు మధ్యలో ఉన్నాడు నోవహు, 1000 సంవత్సరాలు. అనగా ఆదాముకు నోవహుకు 1000 సంవత్సరాలు, నోవహుకు అబ్రహాముకు 1000 సంవత్సరాలు, 2,000 సంవత్సరాలు. అబ్రహాముకు దావీదుకు మధ్య 1000 సంవత్సరాలు, దావీదుకు యేసయ్యకు మధ్య 1000 సంవత్సరాలు. తరాలతో సహా బైబిల్లో ఉంది.
యేసయ్య జన్మించిన నాటి నుంచి ఆదాము వరకు తరములు రాయబడినాయి. మీరు మత్తయి సువార్త చదివినప్పుడు మీకు అనిపిస్తుంది ఏమిటంటే, ఎందుకు ఇలా రాయబడి నేను చదువుతున్నాను. అబ్రహాము ఇస్సాకును కనెను, ఇస్సాకు యాకోబును కనెను, యాకోబు యూదాను అతని అన్నదమ్ములను కనెను, యూదా తామారును పెరెస్సును కనెను, జెరోహును కనెను, పెరెస్సు ఎస్రోనును కనెను, ఎస్రోము ఆరామును కనెను, ఆరాము అమీనాదాబును కనెను, అమీనాదాబు నయస్సోనును కనెను, నయస్సోను సల్మానును కనెను, సల్మాను రాహాబునందు బోయాజును కనెను, బోయాజు రూతునందు ఒబేదును కనెను, ఒబేదు యెషయను కనెను, యెషయ రాజైన దావీదును కనెను. ఆ తర్వాత మళ్ళా 14 వంశాలు. ఇక్కడ కూర్చున్న మిమ్మల్ని ప్రశ్న వేస్తాను. దానికి మీరు పిహెచ్డి చదవాల్సిన అవసరం లేదు, చాలా సులభం. మీ నాన్నగారి పేరు ఏంటి? మీకు తెలుసు కదా. గట్టిగా చెప్పకపోయినా ఒకసారి మీ నోట్లన్నా చెప్పండి. రైట్? మీ నాన్నగారి పేరు ఏంటి? అందరు చెప్పారా? మీ తాతయ్య గారి పేరు ఏంటి? అందరు చెప్పారా? చెప్పలేదు. మీ తాతయ్య గారి పేరేంటి? చెప్పారా? మీ ముత్తాత పేరేంటి? అంటారేంటి? మీ తాతయ్య పేరు చెప్పారు కరెక్టే, మరి మీ ముత్తాత పేరేంటి? మీ తాత పేరేంటి తెలుసా మీకు? మీ ముత్తాత పేరేమిటి మీకు తెలుసా? ఈ ప్రశ్న ప్రపంచంలో ఎవరినైనా అడగండి, ఎవరి గురించైనా అడగండి. పలానా వ్యక్తున్నారు కదా, అతని తండ్రి పేరు చెప్తారు, తాత పేరు చెప్తారు, ముత్తాత పేరు ఆలోచిస్తారు, కొంతమంది చెప్పగలుగుతారు. మరి ముత్తాత తాత పేరు ఊరుక బ్రదరు ఏం మాట్లాడతాం, నాకేం తెలుసు. యేసుక్రీస్తు మరియకు జన్మించాడు. మరియ వంశావళి బైబిల్లో రాయబడి ఉంది. తండ్రి ఎవరో, తాత ఎవరో, తాత తండ్రి ఎవరో, ఆ తండ్రి ముత్తాత ఎవరో, ఆ ముత్తాత ఎవరో, ముత్తాత ఎవరో 2000 సంవత్సరాల వంశము కలిగినటువంటి అద్భుతమైన లోకరక్షకుడు. అంతకుముందు అబ్రహాము నుండి ఆదాము వరకు ఉన్న వంశం ఏమిటో ఆదికాండంలో స్పష్టంగా లిఖించబడి ఉంది, దినవృత్తాంతములో స్పష్టంగా లిఖించబడి ఉంది. ఆదాము నుండి అబ్రహాము వరకు 2000 సంవత్సరాలు, ఆ మధ్యలో ఉన్నటువంటి ప్రతి తరము పేరు రాయబడి ఉంది. అబ్రహాము నుండి యేసయ్య జన్మించినంత వరకు ప్రతి తరము బైబిల్లో ఉంది. 4000 సంవత్సరాల వంశావళి ఒక బైబిల్లోనే మీకు దొరుకుతుంది, ఇంకెక్కడ దొరకదండి. దేవుడు సృష్టించిన మొదటి మనిషి దగ్గర నుంచి యేసయ్య జన్మించినంత వరకు వంశావళి ఉంది. అందుకే ఆయన జన్మ బహు ప్రత్యేకమైంది. చెప్పొచ్చేది ఏమిటాయంటే 70 లక్షల రూపాయలు ఖరీదు చేసేటటువంటి ఆ డైమండ్ని ఆ తాగుబోతోడు 2-3 బాందీ సీసాల కోసం, విస్కీ సీసాల కోసం అమ్మేశాడండి. ఇప్పుడు వచ్చి అడుగుతున్నాడు, నా డైమండ్ నాకు ఇచ్చేసేయండి, మీ 10,000 మీకు ఇచ్చేస్తానంటే వాళ్ళు చెప్పింది ఏంటో, కూర్చోడా, దాని విలువ తెలియక నువ్వు దాన్ని అమ్మేశావురా. ఇప్పుడు విలువ తెలిసి ఏడుస్తున్నావు. దాన్ని ఒకవేళ మళ్ళీ నువ్వు కొనుక్కోవాలి అంటే 70 లక్షల రూపాయలు. ఏమిటి అంత విలువైందా? సహోదరి సహోదరులు, మీ జీవితము నా జీవితము చాలా చాలా విలువైంది, చాలా విలువైంది. కానీ ఎప్పుడైతే నీ జీవితాన్ని తీసుకెళ్ళి సైతాన్ చేతిలో పెట్టావో వాడు ఏం చేశాడో తెలుసా? నీకు విలువ లేకుండా చేసేసాడు. ఆత్మీయంగా, ఆరోగ్యపరంగా, ఆర్థికంగా నిన్ను దిక్కుమాలిన వాడిని చేసి పడేశాడు. నీ బ్రతుకును బూతు బంగ్లాగా మార్చి పడేశాడు. కానీ దేవుడు నిన్ను సృష్టించినప్పుడు తన పోలిక చొప్పున తన రూపమందు సృష్టించాడు. నీలో దేవుడు ఉంటేనే నువ్వు దేవుడు ఆశించినట్టుగా బ్రతకగలవు. నీలో దేవుడు ఉంటేనే ఆ ప్రేమ కలిగి, సంతోషం కలిగి, సమాధానం కలిగి, దయాలుత్వం కలిగి, మంచితనం కలిగి బ్రతకగలవు. కానీ ఆ దేవుణ్ణి బయటకు గెంటేశావు.
ఇప్పుడు సైతాను గాడు వచ్చి నీలో జీవిస్తూ నీ జీవితంలో విలువ లేకుండా చేసి పడేశాడు. కాబట్టే కదా నీ భార్య నిన్ను లెక్క చేయటల్లా, నీ భర్త నిన్ను లెక్క చేయటల్లా, నువ్వు కన్న బిడ్డలే నిన్ను లెక్క చేయటల్లా, నీ స్నేహితులు నిన్ను పట్టించుకోవటల్లా, సొసైటీలో నీకున్న విలువలన్నీ కూడా గౌరవం పోగొట్టుకున్నావు. బతుకున్నావు అనేటటువంటి మాట అయితే ఉంది, కానీ ఈరోజు నీ జీవితంలో ఏముంది చెప్పు విలువ? ఎందుకు అలా విలువ పోగొట్టుకున్నావు? నీ తాగుడు వల్లేగా. ఎందుకు అలా విలువను పోగొట్టుకున్నావు? నీ తిరుగుళ్ళ వల్లేగా. ఎందుకు అలా విలువ పోగొట్టుకున్నావు? నీ గయాంతనం వల్లేగా. ఎందుకు నీ విలువ పోగొట్టుకున్నావు? చదువు సంధ్యం లేకుండా అడ్డగాడిగా నువ్వు తిరుగుతున్నావు కాబట్టేగా. ఎందుకు అలా నీ జీవితంలో విలువను పోగొట్టుకున్నావు? అల్పకాల పాప భోగాలకు నువ్వు అమ్మేసుకున్నావు కాబట్టేగా. అదే కదండి సైతాను గారు కావాల్సింది, విలువైన నీ జీవితాన్ని విలువ లేకుండా చేయాలని. సైతాను కంకణం కట్టుకున్నాడు, వాడికేమో మన జీవితాన్ని అప్పగించేశాం. ఇప్పుడు దేవుడికి ఉన్న ఆశ ఏంటంటే, నా పిల్లలను మళ్ళీ నేను కొనుక్కోవాలి, నా పిల్లలను నేను నా సొంతం చేసుకోవాలి. నువ్వేమో సైతానికి అమ్ముడుపోయావు. దేవుడేమో నిన్ను కొనుక్కోవాలని ఆశపడ్డాడు. నువ్వేమో తుచ్చమైన ఒక బ్రాందీ సీసాకు నీ జీవితాన్ని అమ్మేసుకున్నావు. తుచ్చమైన వ్యభిచారానికి నీ జీవితాన్ని అమ్మేసుకున్నావు. అల్పకాల పాప భోగానికి నిన్ను అమ్మేసుకున్నావు. కానీ నిన్ను అన్నా దేవుడు కొనుక్కోవాలి, తిరిగి పొందుకోవాలంటే సైతాన్ అంత సులభంగా అమ్ముతాడా నిన్ను? సైతాను సులభంగా నేను అంత ఈజీగా వదిలిపెడతాడా? ఛాన్సే లేదు. మీకు అర్థమయ్యేలా చెప్తున్నా, అర్థం చేసుకోండి. సైతాను చేతిలో బందీగా ఉన్న నిన్ను నన్ను దేవుడు తిరిగి తన సొంతం చేసుకోవాలి అని ఆశించినప్పుడు సాతాను ఏం కోరాడు తెలుసా? నీ పిల్లాన్ని, నీ బిడ్డను నేను నీకు ఇవ్వాలంటే నువ్వు నాకేమిస్తావు? నేను సృష్టించుకున్న నా మనిషిని, నేను సృష్టించుకున్న నా బిడ్డలను నేను సొంతం చేసుకోవడానికి ఏమైనా ఇస్తాను. అయితే నీ ప్రాణం ఇవ్వు. ఈ సహోదరి అర్థం చేసుకోండి. నిన్ను నన్ను సైతానికి మనల్ని మనం అమ్ముకున్న నిన్ను నన్ను తను తిరిగి సొంతం చేసుకోవడానికి దేవుడు ఏమిచ్చాడో తెలుసా మీకు? తన అమూల్యమైన రక్తమును చిందించి, తన ప్రాణాన్ని క్రయధనముగా చెల్లించి నిన్ను నన్ను కొనుక్కోవడానికే ఈ లోకానికి వచ్చాడండి. ఇది సత్యం, ఇది సువార్త, ఇది యేసుక్రీస్తు యొక్క శుభవార్త. ఎందుకు ఈ లోకానికి యేసే వచ్చాడో తెలుసా? తన పోలిక చొప్పున తన స్వరూపమందు దేవుడు నిన్ను నన్ను సృష్టిస్తే, నువ్వేమో సైతాను గారికి నీ జీవితాన్ని అప్పగిస్తే, సైతాను చేతుల్లో బందీగా ఉన్న, బానిసగా ఉన్న, నిన్ను నరకానికి తీసుకుపోవడానికి సిద్ధపడుతున్న సైతాను చేతిలో నిన్ను విడిపించుకోవాలని దేవుడు ఆశపడినప్పుడు ఆఖరికి జరిగింది ఏమి తెలుసా? తన ప్రాణాన్ని చెల్లిస్తే తప్ప, తన ప్రాణాన్ని ఇస్తే తప్ప సైతాను నిన్ను విడిచిపెట్టడానికి ఒప్పుకోలేదు. ఆఖరికి దేవుడు తన ప్రాణాన్ని దారపోయడానికి ఈ లోకానికి వచ్చాడు. ఎందుకో తెలుసా? నిన్ను నన్ను ప్రాణంగా ప్రేమించాడు కాబట్టి. సైతాను యొక్క చేతుల్లో నుండి, సైతాను యొక్క కబంధ హస్తాల్లో నుండి నిన్ను నన్ను విడిపించాలని ఆశపడ్డాడు. ఇందాక చెప్పాగా, విలువైన నీ